వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి ప్లేస్ లేదు అని అనుకుంటున్నారా? పాతవి గాజులు ఉంటే చాలు, మీరు ఎన్ని బట్టలున్నా కూడా ఆరబెట్టవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ పాతవి గాజులు తీసుకున్నాను, ఇవి యూజ్ చేయను. తర్వాత హ్యాంగర్ తీసుకున్నాను. గాజును ఈ విధంగా పెట్టి దారముతో గంటు వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా గంటు వేసుకోవాలి. మనము పొడవుగా ఈ విధంగా ఆరబెడితే బట్టలను ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది కదా. మీ ఇంట్లో ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ప్లేస్ కాదు, ఆ టైంలో మీరు ఈ విధంగా హ్యాంగర్కి బట్టలను వేసి ఆరబెడితే ఎక్కువ ప్లేస్ అనేది మిగులుతుంది. ఎక్కువ బట్టలను మనము ఆరబెట్టవచ్చు తక్కువ ప్లేస్లోనే. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, మనము ఈ విధంగా సేఫ్టీ పిన్లను ఎక్కడంటే అక్కడ పెడతాము కదా. మనకు ఏదైనా ఒక చిన్న సేఫ్టీ పిన్ను కావాలి అంటే అన్నీ తీసి చిన్నది తీసుకోవాల్సి వస్తుంది. దానికి బదులు మీరు పాతది ఏదైనా మెటల్ గాజు ఉంటే తీసుకొని ఈ విధంగా గాజుకి సేఫ్టీ పిన్ వేసి పెడితే మీకు కావాల్సిన చిన్న సేఫ్టీ పిన్ అనేది ఈజీగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీని లోపలకు వేసి పెట్టవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ హ్యాంగర్కి ఒక గాజు వేసుకున్నాను. తర్వాత చీరలు ఈ విధంగా వేసి పెట్టండి. బీరువాలో ప్లేస్ ఉండదు కదా, ఈ విధంగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. హ్యాంగర్కి ఒక గాజు, తర్వాత దానికి ఒక హ్యాంగర్కి ఈ విధంగా వేసి పెడితే చాలా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ చీరలను పెట్టవచ్చు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ పాతది ఒకటి మెటల్ గాజు తీసుకున్నాను. ఇది కట్ చేసుకుంటున్నాను కత్తెరతో. బాగా సులభంగా, మీరు కష్టపడే అవసరం లేకుండా ఒక మంచి ఆర్గనైజర్ రెడీ అవుతుంది. ఇది మేకుకు హ్యాంగ్ చేయండి. మీరు బయట నుంచి వచ్చిన వెంటనే కీసు ఎక్కడంటే అక్కడ వేస్తారు కదా, కావాల్సినప్పుడు దొరకదు. మీరు ఈ విధంగా వేసి పెడితే మీకు ఒకే దగ్గర దొరుకుతుంది కీసు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నేను ఇక్కడ కొన్ని మెటల్ గాజులు తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లాస్టర్తో అయినా కూడా అతికించండి, లేకపోతే ప్లాస్టర్ లేదు అనేవాళ్ళు దారము అయినా కూడా తీసుకొని గంటు వేసుకోవచ్చు. నేను ప్లాస్టర్తో చూపిస్తున్నాను. ఒకదానికి ఒకటి ప్లాస్టర్తో ఈ విధంగా పొడవుగా అతికించాను. చూడండి, నేను ఇక్కడ అంతా కూడా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా మనము ఇంట్లో సాక్స్ ఏం చేస్తాము, పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ ఎక్కడంటే అక్కడ వేస్తాము కదా. మీరు ఈ విధంగా సాక్స్ దీని లోపలకు పెట్టి మీరు బీరువాలో ఒక సైడు ఈ విధంగా హ్యాంగ్ చేసి పెడితే మనకు తొందరగా దొరుకుతాయి ఒకే దగ్గర. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 6, నేను ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాను. కింది భాగం మాత్రమే కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా హోల్స్ అనేది చేసుకోవాలి. సైడ్లో కూడా ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. తర్వాత దారము తీసుకొని గంటు వేసుకుంటున్నాను రెండు సైడ్లు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా గంటు వేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇంట్లో చిన్న చిన్నవి స్పూన్స్, ఫోర్కు లేదా విస్కర్ ఉంటే ఇవి ఈ విధంగా వేసి పెట్టండి. మీ సింక్ దగ్గర హ్యాంగ్ చేయండి. ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే కిందకు పడతాయి. నేను కిచెన్లో హ్యాంగ్ చేశాను. చూడండి, మేకుకి. ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.